నేను పెనుబర్తి నుంచి వచ్చాను. మా ఆయన రత్నయ్య, నా పేరు మార్తమ్మ. 4 సంవత్సరాల క్రితం మా ఆయన వాళ్ళ అమ్మ చనిపోయింది. మా అత్తమ్మ చనిపోయినప్పుడు మా ఆయనకి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చిన తర్వాత ఆయన ఇంకా ఎలా అయిపోయాడంటే పిచ్చోళ్ళలాగా అయిపోయాడు. కానీ నేనైతే ఈ లోపలే హాస్పిటల్ మొత్తం తిప్పేశాను. తిప్పిన తర్వాత కూడా డాక్టర్లు ఏం చెప్పారంటే ఆయనకి కిడ్నీ, లివర్ అన్నీ పాడైపోయాయమ్మా, మేమైతే ఏం చేయలేము, ఇంకా ఆయన రోజుల మనిషి అని నాకు డాక్టర్లు చెప్పారు. కానీ నాకు ఈయన బతుకుతాడని కానీ దేవుడు బ్రతికిస్తాడని కానీ నాకు నమ్మకం లేదు. అప్పుడు ఈసాక్ పాస్టర్ గారు వచ్చారని మా పక్కింటి వాళ్ళు చెప్తే వాళ్ళు తీసుకొని బలవంతంగా వస్తే నేనేమనుకున్నానంటే ఊరికే అటు చేస్తారని ఏదో నేను అపనమ్మకంగా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఒక టీవీ పేషెంట్ ఎలా ఉంటాడో అలా ఉండాడు. కానీ అలాంటి స్థితిలో నుంచి ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర పెట్టి ఉన్నారు అక్కడ ప్రార్థన ఈసాక్ పాస్టర్ గారు. నేను 3 సార్లు పెడితే 3 సార్లు మా ఆయన్ని తీసుకొని వచ్చాను. ఎప్పుడైతే ఈసాక్ పాస్టర్ గారు మా ఆయన మీద చేయి పెట్టి ప్రార్థన చేశాడో దేవుడు నిండు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇంతకన్నా గొప్పదాన్ని అయితే ఏదీ లేదు. ఇదిగో ఈయనే మా ఆయన ఎలా ఉన్నాడంటే అలా ఉండేవాడు. కానీ అప్పుడు హైదరాబాద్లో ఉన్న నా కొడుకుని దేవుడు దీవించాడు. ఇక్కడ మరణ పడకలో ఉన్న నా భర్తను కూడా దీవించాడు. ఇదే నా చిన్న సాక్ష్యం.